ఓం శ్రీమాత్రే నమః. మేష రాశి వారికి జూలై 20 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు. జరగబోయేది తెలిస్తే కన్నీళ్లు ఆగవు. రహస్యంగా చూడండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యలన్నీ తీరిపోతాయి. మేష రాశి వారికి మాత్రం జూలై 20 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ సమయంలో మీరు 3 పెద్ద శుభవార్తలు అయితే వింటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాల మార్పిడి వల్ల మీ యొక్క జీవితమే మారబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అత్యున్నత శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో వీరికి గురువు చాలా యోగించబోతున్నాడు. ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను అయితే చూస్తారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే పెరుగుతారు. ఈ రాశి వారికి చిన్నప్పుడే కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు అయితే ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు అయితే వదిలిపెట్టరు, నిద్రపోరు. వీరికి పట్టుదల, కృషి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే అధికంగా శ్రమిస్తూ ఉంటారు, కానీ వీరి శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడూ దొరకదు. వీరు చాలా కష్టపడుతూ ఉంటారు, పగలు రాత్రి కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయినా సరే అలసిపోరు అని చెప్పుకోవచ్చు. చాలా సిన్సియర్గా ఉంటారు. వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం వీరు చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. కార్యదక్షత అనేది వీరికి అధికంగా ఉంటుంది. సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి వ్యక్తులు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దైవారాధన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే జీవితంలో డబ్బు సంపాదించాలి, జీవితంలో ఎదగాలి అని నిరంతరం అయితే శ్రమిస్తూనే ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉండటం వల్ల తమ దగ్గరి వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వీరు సీరియస్ అవుతూ ఉంటారు. ఈ రాశి వారి మాత్రం చాలా ప్రేమ అనేది అధికంగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ వీరు ముందుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం అయితే వీరు చాలా కష్టపడుతూనే ఉంటారు. బంధువులు, మిత్రులు అయితే వీరిని అధికంగా మోసం చేస్తారు.
ఈ మేషరాశి వ్యక్తులకు అయితే జాలి గుణం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరికి జాలి గుణం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే సహాయం అనేది చేస్తూ ఉంటారు. వీరు చాలా కష్టపడుతూనే పెరిగారు, కష్టపడుతూనే ఉంటారు. వీరైతే చాలా కష్టపడతారు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీరు ఎన్నడూ పొందరు. అవసరాలకు అందరూ వాడుకొని వీరిని వదిలేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. వీరికి గుండె ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. వీరైతే పట్టుదలతో విజయాలను సాధిస్తారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అయితే వీరు తట్టుకొని నిలబడతారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే పేదరికంతో వీరు పెరిగారు. అయినా సరే వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అయితే ఎప్పుడూ దైవం తోడు అనేది ఉంటుంది. ఈ రాశి వారికి మాత్రం దైవం తోడు వల్ల వీరు ఏ పని చేసినా సక్సెస్ అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం జూలై 20 ఆదివారం రోజు అయితే వీరి యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉండబోతుంది. అయితే ఈ సమయంలో అయితే మీకు దైవం యొక్క తోడు పూర్తిగా ఉండబోతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను అయితే ఖచ్చితంగా చూస్తారు. అప్పుల బాధ నుండి మీరు విముక్తులు అవుతారు. అయితే ఈ సమయంలో మీరు ఏ పనిలో అయినా మంచి మంచి లాభాలనే చూడబోతున్నారు. వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే చూస్తారు. ఈ మేష రాశి వారు అయితే ఈ సమయంలో నూతన వ్యాపారాలు మొదలు పెడితే బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రాబోతుంది. ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ప్రమోషన్ల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఈ సమయంలో ప్రమోషన్లు రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తీరబోతున్నాయి. అయితే ఊహించని విధంగా మీకు ధనం రాబోతుంది. అంటే ఈ రాశి వ్యక్తులు అయితే అందరినీ నమ్మి అందరికీ సహాయం చేస్తారు. అయితే ఈ మేష రాశి వారికి జూలై ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వ్యక్తి అయితే మీ ఇంటికి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గతంలో మీరు మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా డబ్బు అప్పు ఇప్పించిన వారు. ఇవ్వని పరిస్థితుల్లో మీరు మధ్యవర్తిగా ఉండటం వల్ల ఆ భారం అయితే మీపై పడబోతుంది. అయితే వారు మాత్రం డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని సతాయించడం వల్ల ఆ భారం మీపై పడబోతుంది. అయితే ఈ సమయంలో వారు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క డబ్బు చెల్లించబోతున్నారు. వారు మాత్రం మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. నూతన వ్యాపారం కూడా ప్రారంభిస్తారు. కోర్టు సమస్యలు కూడా మీకు తీరిపోతాయి. అయితే ఈ సమయంలో ఆర్థిక సమస్యలు మీకు మొత్తం తీరిపోతాయి. నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.